శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. తస్మై సహోవాచ ప్రజాకామో వై ప్రజాపతిః సతపోతప్యత సతపస్తత్వా సమిథునముత్పాదయతే రయించ ప్రాణంచ ఇచ్యేతౌ మే బహుధా ప్రజాః కరిష్యతః ఇతి. ఆదిత్యోహ వై ప్రాణో రయిరేవ చంద్రమాః రయిర్వా ఏతత్సర్వం యన్మూర్తం చ అమూర్తం చ తస్మాత్ మూర్తిరేవ రయిః. అథ ఆదిత్య ఉదయన్ యత్ప్రాచీం దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. యద్దక్షిణాం యత్ప్రతీచీం యదుదీచీం యదధో యదూర్ధ్వం యదంతరా దిశో యత్సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. స ఏవ వైశ్వానరో విశ్వరూపః ప్రాణః అగ్నిః ఉదయతే తదేతదృచాభ్యుక్తం. విశ్వరూపం హరిణం జాతవేదసం పరాయణం జ్యోతిరేకంతపంతం సహస్రరశ్మిశతధా వర్తమానః ప్రజానాముదయత్యేష సూర్యః. సంవత్సరో వై ప్రజాపతిః తస్యాయనే దక్షిణం చ ఉత్తరం చ తద్యేహ వై తదిష్టాపూర్తే కృతమిత్యుపాసతే. తే చాంద్రమసమేవ లోకమభిజయంతే తే ఏవ పునరావర్తంతే. తస్మాదేతే ఋషయః ప్రజాకామాః దక్షిణం ప్రతిపద్యంతే. ఏషః వై రయిః యః పితృయాణః. అధోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య ఆదిత్యం అభిజయంతే. ఏతద్వై ప్రాణానాం ఆయతనం ఏతదమృతం అభయం ఏతత్పరాయణం ఏతస్మాన్న పునరావర్తంతే ఇత్యేష నిరోధః తదేష శ్లోకః. ఆదిత్యోహ వై రయిః ఆదిత్యోహ వై ప్రాణో రయిరేవ చంద్రమాః రయిర్వా ఏతత్సర్వం యన్మూర్తం చ అమూర్తం చ తస్మాత్ మూర్తిరేవ రయిః. ఆదిత్యోహ వై ప్రాణః రయిరేవ చంద్రమాః. ఆదిత్యుడే ప్రాణం, చంద్రుడే రయి. రయిర్వా ఏతత్సర్వం అంటే ఈ సమస్తము కూడా ఆకారం ఉన్నటువంటి స్థూలమైంది, ఆకారం లేనటువంటి సూక్ష్మమైనది రెండూ కూడా రయియే. కాబట్టి రయిరేవ చంద్రమాః రయిర్వా ఏతత్ సర్వం యన్మూర్తం చ అమూర్తం చ. మూర్తామూర్తాలు రెండూ కూడా రయియే. అందుకని సర్వాత్మకమైన రయికి ప్రజాపతిత్వం సిద్ధిస్తున్నది. ఇది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం. రయియే ప్రజాపతి. మరి అలాంటప్పుడు ఆదిత్యుడు ప్రజాపతి, ప్రాణం ప్రజాపతి కాదా? ఏకత్వంగా సంభావించినప్పుడు ఒకటే. ఆకారం లేని వాయువు, తర్వాత ఆకాశం ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎవరో తింటూ అనుభవిస్తూ ఉంటే అలా ఉన్నారు. కాబట్టి అమూర్తాన్ని కూడా రయిగానే మనం సంభావిస్తున్నాం. అది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం. రయిర్వా ఏతత్ సర్వం యన్మూర్తం చ అమూర్తం చ తస్మాత్ మూర్తిరేవ రయిః. ఇక్కడ మనకి ఒక సందేహం వస్తుంది. ఏమని? తినేవాడు ఒక ఆకారం కలిగి ఉన్నాడు, తర్వాత అతనిని
అన్నాన్ని రెండింటినీ రయ్యి అనాలి కదా. అలా అనకుండా ఒక్క అన్నాన్నే రయ్యి అని అంటారు. ఎందుకని ఏమన్నారు? రయ్యిరేవ చంద్రమాహ. రయ్యి అంటే అన్నం, చంద్రుడే రయ్యి అన్నారు. మరి ఒక అన్నాన్నే రయ్యి అని ఎందుకని అనాలి? తినేవాడిని కూడా కలిపి రయ్యి అని అనాలి కదా అని ఎలా కుదురుతుంది అని అనుమానం వస్తుంది. అంటే అర్థం ఏమిటనమాట? ముహూర్తం అమూర్తం అనే విభాగం చెయ్యకుండా అంతటినీ అప్రధానంగా చెప్పాలి అనే భావన ఉన్నప్పుడు అంతా రయ్యే అని చెప్తారు. విభాగం చేయవలసి వచ్చినప్పుడు అంటే మూర్త అమూర్తాల్ని విడివిడిగా చూపించవలసి వచ్చినప్పుడు ఇది అప్రధానం, ఇదిగో ఇది ప్రధానం అని చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు మాత్రం ప్రాణం తింటుంది కనుక ఆకారం కలది మాత్రమే రయ్యి అవుతుంది. ప్రాణం నిరాకారం కాబట్టి ఆకారం ఉన్నది అది రయ్యి మాత్రమే అవుతుంది. రయ్యి అనే పేరు గల అన్నాన్ని ప్రజాపతిగా నిరూపించటం కోసం అది సర్వాత్మ అని చెప్పారు. అలాగే ప్రాణం కూడా ప్రజాపతియే అని చెప్పటం కోసం దాన్ని కూడా సర్వాత్మయే అని చెప్తున్నారు. సర్వాత్మత్వం కింద తీసుకోవలసి వచ్చినప్పుడు రెండూ కలిపి రయ్యే. అదే మాట చెప్పారు. రయ్యిర్వా ఏతత్ సర్వం యన్మూర్తంచ అమూర్తంచ. మరి అలా కాకుండా తినేది తినబడేది అనే విభాగం చేసి చూడాల్సి వచ్చినప్పుడు మూర్తిరేవ రయ్యికి, ఆకారం కలిగిందే రయ్యి అని. ఇది పెద్ద ఇది విభాగమే, కానీ మూర్త అమూర్తాలు రెండింటిని మనం రయ్యిగానే పరిగణించవలసి ఉంటుంది అని చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నారు? సంవత్సరో వై ప్రజాపతి తస్యాయనే దక్షిణంచ ఉత్తరంచ. ప్రజాపతి అంటే సంవత్సరమే. ఇందాక ప్రజాపతి రయ్యి, మూర్తామూర్తాల సమాహారమే ప్రజాపతి అని చెప్పడానికి రెండు మూర్తంచ అమూర్తంచ రయ్యిరేవా అని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రజాపతిని మళ్ళీ ఎలా గుర్తించాలో చెప్పవలసి వచ్చినప్పుడు, వివరం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు అంటే సంవత్సరో వై ప్రజాపతి, సంవత్సరమే ప్రజాపతి. దానికి రెండు మార్గాలు ఉన్నాయి. దేనికి? ప్రజాపతి రెండు మార్గాల్లో ప్రయాణిస్తాడు. అంటే మీరు రెండు మార్గాల్లో ప్రజాపతిని పట్టుకోవచ్చు. మీకు ఎదురుకుండా కనిపించే రెండు మార్గాలు ఉన్నాయి. ఏ మార్గమైనా ప్రజాపతి అనే అర్థం మీరు చేసుకోవాలి. తద్యేహవై తదిష్టాపూర్తే కృతమిత్యుపాసతే. ఇంకొక విషయం కూడా ఉంది. మీరు ఏ మార్గంలో వెళ్ళినా ఉత్తరాయణం దక్షిణంచ ఉత్తరంచ. దక్షిణ మార్గం, ఉత్తర మార్గం. అయినం అంటే మార్గం. దక్షిణ అయనం, ఉత్తర అయనం. ఏ మార్గమైనా ప్రజాపతి సంచరించే మార్గమే. కాబట్టి మనం ఏ మార్గంలో వెళ్ళినా ప్రజాపతిని గుర్తించవచ్చు, తెలుసుకోవచ్చు. ఎందుకు ప్రజాపతిని మేము తెలుసుకోవాలి? కుతోహవా ఇమా ప్రజాయంతే అని తెలుసుకోవాలని అడిగావుగా. నువ్వు ప్రజల్ని తెలుసుకోవటం కాదయ్యా, ప్రజాపతిని తెలుసుకో. ఆ ప్రజాపతి ప్రజాకాముడైనప్పుడే నీకు ఈ దృశ్యం అంతా కనిపిస్తుంది. ఆ ప్రజాపతి ప్రజాకాముడు కాకపోతే ప్రజాపతి అనే సందర్భం రాదు. ఇది చాలా సూక్ష్మమైన విషయం. ఆ ప్రజాపతిత్వం పొంది ఎందువల్ల పొందుతాడు? ప్రజాకామం ఉన్నప్పుడు పొందుతాడు. ఆ కామం, ప్రజాకామం వల్ల ప్రజాపతి అయినప్పుడే నీకు ఈ ప్రజాయంతే అనే ఈ విషయాలన్నీ వస్తాయి. ఆ ప్రజాపతికి ప్రజాకామం లేదు అనుకో, ఇంకా అప్పుడు ప్రజలు ఉద్భవించడం అనేది ఏముంటుంది? ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి ఉంటుంది? ఉండదు. మరి ఉండదు అని అంటే ఉన్నారు కదండి. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే ఈ ఉత్తర దక్షిణ మార్గాల ద్వారా వెళ్ళి ప్రజాపతిని తెలుసుకుంటే అక్కడ నీకు ప్రజాపతి యొక్క తత్వం ఏమిటో అర్థమవుతుంది. అసలు విషయం అక్కడ తెలుస్తుంది. తెలిస్తే ఏమిటండి మాకు ప్రయోజనం అంటారా?
అప్పుడు మీరు ఈ ఉత్తర దక్షిణాయనాలు కాక వీటికి అతీతమైన అయనం ఒకటి ఉంది, అది జ్ఞాన మార్గం అని నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సంపూర్ణమైన సమాధానం వస్తుంది. అది కూడా మేము చెప్తాము, తొందరపడకు. ఇక్కడ మొట్టమొదట ఏం చెప్తున్నాము అంటే తజ్జేహవై తదిష్టాపూర్తే కృతమిత్యుపాస్తే అని చెప్పాం కదా. ఇష్టాపూర్తాలు చేసిన వాళ్ళు అది కృతం అని ఉపాసిస్తున్నారు. దేనిని? కృతం అంటే ఇక్కడ ముహూర్తం, రయి అని అర్థం తీసుకోవచ్చు. అప్పుడు రయికి అధిపతి ఎవరు? చంద్రుడు. అంటే దక్షిణ మార్గంలో వెడితే ఎక్కడికి చేరతావు అంటే చంద్రుడి దగ్గరికి చేరతావు. అంటే నీ భావన చంద్ర పర్యంతం, చంద్రుడి నుంచే రయి వస్తున్నది కాబట్టి నువ్వు ఆ మార్గంలో కృతాన్ని ఉపాసిస్తున్నావు కాబట్టి నీకు చంద్రుడి వరకు గమనం కలుగుతుంది. ఆ పైన ఏమిటో నీకు అర్థం కాదు. చాంద్రమసమేవ లోకం అభిజయంతే ఏవ, అది మాత్రమే తెలుస్తుంది. తే ఏవ పునరావర్తంతే, అంతే. ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ నువ్వు చేయగలిగిందేం లేదు. నీ దారి అక్కడితో అయిపోయింది. నువ్వు మళ్ళీ వెనక్కి రావాల్సిందే. అక్కడ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని అక్కడ అవకాశం లేదు ఉండడానికి అంటే, ఉండడానికి అవకాశం లేదంటే అక్కడ క్వార్టర్స్, ఇళ్ళు అవి కట్టిస్తారు, నువ్వు ఉండొచ్చు, అది కాదు అర్థం. అక్కడ ఉండే అవకాశం లేదు అంటే అర్థం ఏమిటి అంటే నీలో ఇంకా ఈ భూలోకంలోకి వచ్చి అనుభవించవలసినవి, తెలుసుకోవలసినవి, చెయ్యవలసినవి ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉండటానికి వీల్లేదు, మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. అందుకని తే చాంద్రమసమేవ లోకం అభిజయంతే తయేవ ఏష పునరావర్తంతే తస్మాదేతే ఋషయ ప్రజా, అదిగో దక్షిణం ప్రతిపద్యంతే. ఈ ప్రజాకామం ఇంకా ఉందిగా. ఆ ప్రజాపతి ఇచ్చాడు ఒక లక్షణం అంటిచ్చాడు మనకి. ప్రజాపతి కావాలి, ప్రజాకామం. ఆ ప్రజాకామం ఉంది కాబట్టి చాంద్రమసమైన లోకం దాకా వెళ్ళి ఆ విషయాలు తెలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అదే పద్ధతిని అనుసరిస్తే మళ్ళీ అక్కడికి ఇలాగా వెళ్ళటం రావటం అంటే జన్మించటం, పెరగటం, పోవటం ఇది జరుగుతూ ఉంటుంది. ఏషః వైరయిర్పితృయాణ ఇహ, ఇంకపోతే అధోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య ఆదిత్యం అభిజయంతే. ఇంకొక మార్గం ఉందని చెప్పాంగా. ప్రజాపతికి ద్వే అయనే అని చెప్పాంగా. దక్షిణాయన సంగతి చెప్పాం కదా. ఇప్పుడు ఉత్తరాయణం సంగతి చెప్తున్నాము, వినండి. రెండవది ఉత్తరాయణం. దాంతో ఏమవుతుంది? ప్రజాపతి అంశమైన ప్రాణాన్ని చేరుకుంటావు. ఇందాక దక్షిణాయనంలో ఎక్కడికి చేరుకున్నావు? ప్రజాపతి అంశమైనటువంటి చంద్రుణ్ణి చేరుకున్నావు. ఇప్పుడు ఈ ఉత్తరాయణంలో ప్రయాణం చేస్తే అదే ప్రజాపతి యొక్క అంశం. రెండింట్లోనూ ప్రజాపతి యొక్క తత్వం నీకు కనిపిస్తుంది. ప్రజాపతి యొక్క అంశమైనటువంటి ఆదిత్యుడిని చేరుకుంటావు, అంటే ప్రాణాన్ని చేరుకుంటావు. ఇందాక ఎక్కడికి చేరుకున్నావు? అన్నాన్ని చేరుకున్నావు. ఇప్పుడు ఎక్కడికి చేరుకుంటావు? ప్రాణానికి చేరుకుంటావు. అంటే అర్థం ఏమిటి అంటే నీకు ప్రజాపతి యొక్క అన్నం అనే అంశము అర్థమవుతుంది. ఆ దారిలో పెడితే, ఆదిత్యుడు అనే దారిలో పెడితే ప్రజాపతి యొక్క ప్రాణం అనే అంశం కూడా నీకు బాగా అనుభవంలోకి వస్తాయి. ఇవి రెండు మార్గాలు, అవి వస్తాయి. ఇప్పుడు దీనికి కూడా కొంత సాధన అవసరం అయినది. ఏమిటా సాధన? ఉత్తర మార్గంలో తపస్సా. ఏం చేయాలండి అంటే తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏమిటండి? ఇంద్రియ జయం. ఇంద్రియాలను జయించటమే తపస్సు. ఇందాక నీకు అక్కడ ఇంద్రియ జయం అనేటటువంటి విశేషం లేదు. అక్కడ ఇంకా ప్రజాకామత్వం అనే అంశం ఒకటి మిగిలి ఉన్నది. ఇక్కడ నువ్వు ఇంద్రియాలని జయిస్తే ఉత్తరాయణంలోకి వెడతావు, ఆ మార్గంలో పడి వెడుతూ ఉంటావు. మొదటిది తపస, తర్వాత బ్రహ్మచర్యాన్ని కూడా నువ్వు ఆచరించాలి. తర్వాత శ్రద్ధ, విద్య, ఈ రెండింటినీ కూడా నువ్వు ఆచరించాలి. వీనితో తర్వాత ఆత్మానం అన్విష్య, ఈ శ్రద్ధ, విద్య, తర్వాత తపస్సు, ఈ బలంతో నువ్వు ఆత్మానం, ఈ సమస్త సృష్టికి ఆత్మ అయినటువంటి
ఆ ఆదిత్యుణ్ణి అన్విష్య వెతికి పట్టుకొని నువ్వేం చేస్తావు? ఈ సమస్తానికి ఆత్మ అయిన అమృత స్వరూపుడైన ఆదిత్యుణ్ణి చేరుకుంటావు. ఇది ప్రాణాలకి ఏతద్వై ప్రాణానామ ఆయతనం, ఇదే ప్రాణాలకి ఆయతనం. అది ఇందాక వెళ్ళింది అన్నానికి ఆయతనం, ఇది ప్రాణానికి ఆయతనం. ఏతత్ అమృతం, ఇది చాలా అమృతమయమైనటువంటి సూర్యుడికి ప్రాణం పొందుతారు. ఇది అమృతమయమైనటువంటిది, పైగా అభయం, భయం లేనిది. ఇంకా అభయం ఏతతు అంటే ఇక్కడ భయము లేదు, భయం లేదంటే నాశనం కూడా లేనటువంటిది, కనుకనే అభయం. తర్వాత భయం అంటే ఏమిటి? ఇందాక ఏం చేశాం? చాంద్రమసమైన మార్గంలో అంటే దక్షిణాయన మార్గంలో వెళ్ళి తిరిగి వచ్చాం. ఇక్కడ మళ్ళీ తిరిగి వస్తాం అనే భయం పూర్తిగా లేదు, కాబట్టి ఆ భయం. అది పరాయణం, ఇదే పరమమైన గతి. పరమమైన గతి అనేది ఎప్పుడు చెప్పగలవు? ఒకటి పరమమైనది కాక దానికంటే ఉత్తమమైన గతి ఉంటే ఈ ఉత్తమమైన గతిని పరాయణం అని చెప్తాం. రెండు ఉంటే అందులో ఒకటి పరాయణం, ఒకటి పరాయణం కానిది అవరం అని చెప్తాం. ఇప్పుడు రెండు ఉన్నాయిగా ఇక్కడ. దక్షిణ ఉత్తర అయనాల్లో పరాయణమైన గతి ఏది అంటే ఉత్తరాయణం. అదే పరాయణం. ఏ తస్మాన్న పునరావర్తంతే, ఎందుకని ఇది పరాయణమైంది అంటే దీని నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి రారు అని దీనివల్ల మనకి అర్థమవుతుంది. ఈ శేష నిరోధ. ఇప్పుడు ఏమవుతుంది? ఈ మార్గం ఏం చేస్తుంది నీకు అంటే, ఇందులో ఈ మార్గంలో వెళ్ళినా కొంత దూరం వెళ్ళేసరికి నీకు అది నిరోధాన్ని ఏర్పాటు చేస్తుంది. దేని నుంచి నిరోధాన్ని? ఆదిత్యుడి నుంచి నిరోధాన్ని నీకు పూర్తిగా ఏర్పాటు చేస్తుంది. అంటే ఈ మార్గం కూడా అడ్డుకుంటుంది. ఇంతకుముందు ఆ చాంద్రమసమైన మార్గం అడ్డుకొని వెనక్కి పంపించిందా లేదా? అలాగే ఇది కూడా అడ్డుకుంటే, అడ్డుకుంది అంటే వెనక్కి రావటమే. ఇది అడ్డుకుంటుంది. ఏది? ఎవరిని అడ్డుకుంటుంది? జ్ఞానము లేని వారిని ఇది అడ్డుకుంటే. ఈ దేని నుంచి అడ్డుకుంటుంది? ఏది కలగకుండా అడ్డుకుంటుంది? ఆదిత్యుడే సర్వానికి ఆత్మ అనే జ్ఞానం కలగకుండా అడ్డుకుంటుంది. అదే చెప్తున్నారు. ఏతద్వై అధోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య ఆదిత్యం అభిజయంతే. ఏతద్వై ప్రాణానామాయతనం ఏతదమృతం అభయం ఏతత్పరాయణం ఏతస్మాన్న పునరావర్తంతే ఇత్యేష నిరోధః. ఇదే నిరోధం. తదేష శ్లోక. ఇదే నిరోధము అని చెప్పేటటువంటి ఒక శ్లోకం కూడా ఈ అర్థాన్నే ప్రతిపాదిస్తున్నది. ఏమిటా శ్లోకము? పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివ ఆహు పరే అర్ధే పురీషిణం అధేమే అన్య ఊపరే విచక్షణం సప్తచక్రే షడరః ఆహు అర్పితం ఇది. ఆ నిరోధం అనే అర్థాన్ని ఇది ఈ శ్లోకం చెప్తున్నదే అన్నారు. అంటే ఏమిటన్నమాట? పంచపాదం 5 పాదాలు, ద్వాదశాకృతిం 12 ఆకారాలు కల దివ ఆహు పితరం పంచపాదం పితరం ద్వాదశాకృతిం. పంచపాదం పితరం ద్వాదశాకృతిం 5 పాదాలు గలవాణిని, పితరం తండ్రి అయిన వారిని, ద్వాదశాకృతిం 12 ఆకారాలు, ఆకారాలు 12 ఆకారాలు గలవాణ్ణి, ఆయనని దివ ఆహు పరే అర్ధే పురీషిణం. దివ ద్యులోకాత్ పరే ఊర్ధ్వే, ద్యులోకం కంటే పరమైనటువంటి ఊర్ధ్వే పైన ఉన్నటువంటి అర్ధే స్థానే అంటే సగం స్థానంలో, తృతీయస్యాం దివి అంటే దానికంటే పైన ఉన్న దాంట్లో 2 అర్థాలు తీసుకుంటే కింద అర్థం,
దీనికంటే పైన దీంట్లో ఉన్న దాంట్లో రెండవ అర్థం తీసుకుంటే ఈ రెండు కలిపినటువంటి ఆ స్థానంలో పురీషిణం అంటే పురీషవంతం ఉదకవంతం, అక్కడ నీటి రూపంలో ఉన్న వారిని ఆహుహు కాలవిద, కాలవేత్తలు ఆ విషయాన్ని చెప్తున్నారు. అంటే ఏమిటనమాట, కొందరు మహర్షులు ఏం చెప్తున్నారు, 5 పాదాలు కలిగిన పంచపాదం పితరం ద్వాదశాకృతం అయినటువంటి ఆదిత్యుణ్ణి ద్యులోకం కంటే పైన స్థానంలో ఉన్నవాణ్ణిగా కొందరు చెప్తుంటే, మరికొందరు ఏం చెప్తున్నారు, సర్వజ్ఞుడైన ఈ ఆదిత్యుడు 7 చక్రములు కలవాడు, సప్త చక్రే షడరహ అంటే 6 ఆకులు కలవాడు, అలాగే ఆహుహు అర్పితం ఇది ఈ 6 అరలు ఆదిత్యుని యందు స్థాపించబడి ఉన్నాయి. అంటే ఈ జగత్తంతా ఆదిత్యుని యందే స్థాపించబడి ఉన్నది అని మరికొంతమంది మహర్షులు చెప్తున్నారు. పంచపాదం పంచ ఋతవ పాదా ఇవ అస్య సంవత్సరాత్మన, ఈ సంవత్సరాత్మకుడైనటువంటి ఆదిత్యుడు పంచపాదుడు, 5 పాదాలు కలవాడు. ఎందుకని 5 పాదాలు అంటే తైహి అసౌ పాదైహి ఇవ ఋతుభి ఆవర్తతే. 5 ఋతువులు 6 కదండి, హేమంత శిశిరవు ఏకీకృత్య, ఆ 2 కలిపి ఒకటే చేసుకుంటే 5 ఋతువులు. 5 ఋతువులతోటి నడుస్తాడు ఈయన. పితరం పంచపాదం పితరం, పితరం అంటే సర్వస్య జనయితృత్వాత్ పితృత్వం తస్య, ఈ అంతటిని జనింపజేస్తున్నాడు కాబట్టి పితరం. తర్వాత తం ద్వాదశాకృతిం, 12 మాసాः ఆకృతయः అవయవాः ఆకరణం వా అవయవ వికరణం అస్య 12 మాసైః. ఈయనకి ఆకారం 12 మాసాలు ఆకారం. ఈ 12 మాసాలతోటి ఆ ఆకారంతో ఆయన నడుస్తూ ఉంటాడు. తం ద్వాదశాకృతం దివః ద్యులోకాత్ పరే ఊర్ధ్వే, ఈ దివోలోకానికి పైన ఉన్న అర్ధలోకంలో దాంట్లో అంటే ఆకాశ రూపమైనటువంటి అంతరిక్ష లోకం కంటే పైన ఉండే స్థానంలో, అంటే భూలోకం నుంచి లెక్క పెడితే 3వదైన ద్యులోకంలో అని అర్థం. ఆ ద్యులోకంలో పురీషిణం అంటే పురీషము కలవారిని, అంటే ఆదిత్యుడు నీరుగా ఆ స్వరూపంలో అక్కడ ఉంటాడు. అంటే ఈ ఆదిత్యుడు వలన వర్షాలు కురుస్తాయి కాబట్టి ఆయన ఆ ఆకాశంలో ఆ దివే ఆహుహు, అక్కడ ఉన్నటువంటి ఆ వర్ష రూపంలో జల రూపంలో ఉన్న ఆ శక్తికి ఆ స్థితికి ఆదిత్యుడు అని పేరు. ఆయన ఆకారంలో ఉండి అక్కడి నుంచి వర్షాన్ని కురిపిస్తాడు కాబట్టి అది అక్కడ ఆయన నడక. అంటే మీరు కాలస్వరూపుడైనటువంటి ప్రజాపతి ఏం చేస్తాడు అంటే ఆయన 5 పాదాలతో నడుస్తాడు, 5 ఋతువులు. అలాగే పితరం దీని అంతటికీ తండ్రిగా చూడండి. అలాగే ద్వాదశాకృతం 12 ఆకారాలు కలవాణ్ణిగా మీరు ప్రజాపతిని చూసి తెలుసుకోండి. అలాగే పై అర్థంలో ఈ భూమి కంటే 3వ అర్థంలో 3వ భాగంలో ఆయన పురీషిణం జల రూపంలో ఉంటాడు కాబట్టి అది చూసి నీకు అది ఎక్కడికి వెళ్ళి మనం చూస్తాం అంటే అక్కడి నుంచి వర్షం కురుస్తుంది కాబట్టి ఆ వర్షం కురిసేది కూడా ఈ ప్రజాపతియే అని తెలుసుకుని మరి కొంతమంది ఏమన్నారు అంటే సప్త చక్రే షడరహ ఆహుహు అర్పితం ఇది, అంటే 7 చక్రాలు 6 ఆకులు గల ఆదిత్యుని యందు ఈ జగత్తంతా స్థాపించబడి ఉన్నది. 7 చక్రాలు 6 ఆకులతో ఈ జగత్తంతా ఆ ప్రజాపతి యందు బండి యొక్క మధ్యలో ఉండే చక్రంలో ఆకులు ఏ విధంగా అమర్చబడి ఉంటాయో ఇంకా వాటిలో నుంచి వాటిని ఊడదీయటానికి రాదో అలాగే ఈ జగత్తంతా కూడా ఆదిత్యుడిలోనే అమర్చబడి ఉన్నది అని కూడా ఆ విధంగా నువ్వు ప్రజాపతిని గురించి తెలుసుకో అని ఈ మంత్రవర్ణం చెప్పింది. సరేనండి, బాగానే ఉంది. యస్మిన్ ఇదం విశ్రితం విశ్వం సహాయేవ ప్రజాపతి అంటే దాని అర్థం ఏమిటి, ఎవరి ఎందైతే ఈ విశ్వమంతా శ్రితం ఆశ్రయించి ఒక్క చిన్న మెత్తు కూడా
ఊడదీయటానికి కానీ పడేయటానికి కానీ ఇలాంటివి ఏమీ లేకుండా, ఎక్కడ దాన్ని తప్పించడానికి వీలు లేకుండా అది ఎలా జరుగుతోందో అలా జరగటమే తప్ప వేరొక విధంగా జరగటానికి చేయగలిగింది ఏది లేని విధంగా అమర్చబడి ఉన్నదో అది ప్రజాపతి. అదే సంవత్సరాక్ష. స్వావయవే మాసే కృత్స్న పరిసమాప్యతే. మరి ద్వాదశాకృతి అన్నారుగా, 12 ఆకారాలు ఉన్నాయన్నారు కదా. 12 ఆకారాలు ఏమిటవి? 12 నెలలు. మాసంలో కూడా ప్రజాపతిని చూడొచ్చు అండి. సంవత్సరంలో చూడొచ్చు అన్నారు, అయినే చూడవచ్చు అన్నారు, ఆదిత్యుడిలో చూడవచ్చు అన్నారు. ఎటువంటి ఆదిత్యుడు అంటే పంచపాదం పితరం ద్వాదశాకృతం దివే ఆహు పరే అర్ధే పురీషణంగా ఉన్నటువంటి, అలాగే సప్తచక్ర షాడార. సప్తచక్రాలు అంటే ఏమిటండి అంటే ఒకే తెలుపు రంగు కాంతి 7 రంగులతో ప్రకాశిస్తుంది. అది ఆ 7 రంగుల 7 చక్రాలు కలిగిన రథం మీద వెళ్తాడు అని. షడరహ ఆహు అర్పితము అని షడరహ అని కూడా అక్కడ చెప్పారు. 7 గుర్రాలు, 7 రంగులు, 7 గుర్రాలు. షడరహ 6 ఋతువులు. ఈ రూపంలో ఉన్నదానిని ఆ తత్వాన్ని ప్రజాపతి అని గ్రహించండి అని మీరు చెప్పారు కదా. మరి ఇప్పుడు మాసం కూడా ఆ ప్రజాపతికి ఒక అవయవమే అన్నారు కదా, అది కాదా? అవును, అది అవుతుందని చెప్పడానికి ఇప్పుడు ఏమంటున్నారు? మాసో వై ప్రజాపతి తస్య కృష్ణపక్ష ఏవ రైః శుక్ల ప్రాణ తస్మాదేతే ఋషయః శుక్లే ఇష్టం కుర్వంతి ఇతరస్మిన్ను. అవునండి, మాసం కూడా ప్రజాపతే. ఎలాగా? ప్రజాపతి మాసో వై ప్రజాపతి. నిశ్చయంగా మాసము ప్రజాపతియే. మాసమే ప్రజాపతి కాదు, మాసము ప్రజాపతియే. మాసం కూడా ప్రజాపతే. ఆ మాసం యొక్క కృష్ణపక్ష ఏవ రైః. కృష్ణపక్షమే రయి. రయి అంటే మనకు తెలుసు. శుక్ల ప్రాణ. శుక్లపక్షమే ప్రాణము. రయి ప్రాణము. ఈ రెండు కలిపే అది మిథునం అని అక్కడ మిథునం ఉత్పత్తి దగ్గర నుంచి ఇక్కడ దాకా చెప్పుకొచ్చారు. ప్రతి దాంట్లోనూ మిథునాన్ని చూపిస్తున్నారు. మిథునమే ప్రజాపతి. ప్రజాపతిని ఎలా గుర్తించాలో ఇక్కడ దాకా చెప్పారు. ఆ ప్రజాపతిని గుర్తిస్తే ఏమవుతుంది అంటే చాంద్రమస పదంలో పెడతావు. మరి అలాగే ఉత్తరాయణ పదంలో, దక్షిణాయన పదంలో పెడతావు, ఉత్తరాయణ పదంలో కూడా వెళ్తావు. అక్కడ జ్ఞానం లేకపోతే ఉత్తరాయణను, అక్కడ ఆదిత్య జ్ఞానం లేకపోతే ఆదిత్యుడే నీకు నిరోధం అవుతాడు, అక్కడ ఆగిపోతావు అని. అంటే అక్కడ ఆగిపోయిన చోట ఈశావాస్యోపనిషత్తు ప్రార్థిస్తున్నది ఆ ఆదిత్యుణ్ణి. ఎందుకని? ఆయన నిరోధం కాబట్టి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో ఈశావాస్యోపనిషత్తు చక్కగా చెప్పింది. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం భూషన్న పావృణు సత్యధర్మాయ దృష్టయే. నాకు హిరణ్మయం, సత్యం యొక్క స్వరూపం హిరణ్మయమైనటువంటి ఆ పాత్ర చేత కప్పివేయబడింది. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. సత్యం యొక్క ముఖం కప్పివేయబడింది. సత్యం అంటే ఏమిటి? పరమాత్మ తత్వం. అది ఇంకా అర్థం చేసుకునే శక్తి ఏర్పడలేదు. దీన్ని బట్టి స్వస్వరూప జ్ఞానం కలగాలి అంటే ఎంత కఠినమైన విషయమో అర్థమవుతున్నది. అది తెలుసుకోవటానికే కదా వాళ్ళు వచ్చింది. అది అర్థం చేసుకోవటానికే వాళ్ళని 1 సంవత్సరం పాటు దీక్ష వహించమన్నాడు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అది ఈ ప్రశ్నోపనిషత్తు ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని మొదటి ప్రశ్న ద్వారా బోధించినటువంటి తాత్వికమైన రహస్య విషయము. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం. అందుకని నువ్వు పూషన్, హే ఆదిత్యుడా, అపావృణు, నాకు తప్పించు. దేనికి? సత్యధర్మాయ దృష్టయే. సత్యధర్మ పూరితమైన దృష్టి నాకు కలగటానికి నువ్వు తప్పుకో. ఏష నిరోధ. ఇలా ప్రార్థించి ఏం చేస్తున్నాడు? ఆ నిరోధాన్ని తప్పించుకుంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? పూషన్ ఏకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీను సమూహ
తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుష సోహమస్మి. ఇది ఉత్తరాయణం యొక్క ఫలితం. అక్కడ ప్రశ్నోపనిషత్తులో చెప్పలేదు. అదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తులోకి వచ్చి మనం పూర్తిగా చూసుకుంటే మనకి తెలుస్తుంది. ఆ నిరోధాన్ని తొలగించుకోవటానికి అక్కడ దాకా ఉత్తరాయణంలో వచ్చినటువంటి సాధకుడు తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయ ఆ మార్గంలో వచ్చి ఎవరిని అడుగుతున్నాడు ఇక్కడ అయోమయమైపోయి అయినా సరే దాంట్లో నుంచి తలకిందులై కింద పడిపోకుండా మళ్ళీ వెనక్కి రాకుండా అక్కడ నిలబడి ఏం అడుగుతున్నాడు? పూషన్ ఏ కరిషే, నువ్వు ఒంటరిగా సంచరించేవాడివి. యమా, నువ్వు సర్వాన్ని శాసించేవాడివి. సూర్య, ఓ సూర్యదేవుడా. ప్రజాపత్య, అదిగో ప్రజాపతి ఆయన ప్రజాకామో వై ప్రజాపతికి. ఈ ప్రజాపతి మళ్ళీకి మనకి ఎక్కడొచ్చింది? ఈ ప్రశ్నోపనిషత్తులో ఈ కుతోహవాయుమా ప్రజాయంతే అని మొట్టమొదటి ప్రశ్న అడిగినప్పుడు ప్రజాపతి ప్రసక్తి అక్కడ వచ్చింది. మనం ప్రస్తుతం చదువుతూ ఉన్న ప్రశ్నోపనిషత్తులో ప్రజాపతిని మళ్ళీ మనం ఎక్కడ దర్శిస్తున్నాం? ఈశావాస్యోపనిషత్తులో భక్తుడు సాధకుడు అడుగుతున్నాడు సూర్యుడిని, హే ప్రజాపత్య, ఓ ప్రజాపతి, ఏం చేయాలి? నువ్వు ప్రజాపతి సంతానానివి, నువ్వే ప్రజాపతివి. వ్యూహ రశ్మీను, నీ రశ్ముల్ని నువ్వు వాటిని దూరం చేయి. సమూహ తేజ, నీ తేజస్సు ఉందే దాన్ని కొంచెం దూరంగా ఒకటి చేసి పక్కకి తప్పించు. యత్తే రూపం, ఏదైతే నీ రూపం అన్నదో కళ్యాణతమం, అదే కళ్యాణాన్ని కలిగిస్తుంది. మాకు కళ్యాణం ఏమిటి అంటే పునరావృత్తి రహితమైన తత్వంలో ఏకీభూతం కావటమే మాకు కళ్యాణం. ఆ కళ్యాణతమం తత్తే పశ్యామి, అది నేను చూడాలి, చూసి తీరాలి. ఎందుకని? యోసా వసౌ పురుష, అక్కడ ఉన్న ఆ పురుషుడే సోహమస్మి, నేనే ఆ పురుషుడు. నేనే ఆ పురుషుడు అనేటటువంటి విషయాన్ని నాకు అర్థం కాకుండా నువ్వు చేస్తున్నావు, తప్పుగా నువ్వు పక్కకి అని సూర్యుడిని కూడా శాసించేటటువంటి ఆ శక్తి ఆ నిరోధం అని తెలుసుకుంటే వస్తుంది. ఆ నిరోధాన్ని చెప్పిన మంత్రం ఏది? ఆ మంత్రం చెప్పారు. పంచపాదం పితరం ద్వాదశ ఆకృతిం దివ ఆహు పరే అర్ధే పురీషిణం అదే మే అన్యవు పరే విచక్షణం సప్తచక్రే షడర ఆహురర్పితమితి అని చెప్పి ఇప్పుడేం చెప్తున్నారు? మాసంలో కూడా ప్రజాపతిని మనం దర్శించవచ్చు. మాసో వై ప్రజాపతి తస్య కృష్ణపక్ష ఏవ రై శుక్ల ప్రాణ. ఆ మాసంలో ఉన్న శుక్లపక్షమే ప్రాణము, కృష్ణపక్షమే రయి. తస్మాత్ ఏతే ఋషయః శుక్లే ఇష్టం కుర్వంతి ఇతరస్మిన్. ప్రాణం ఆ రయ్యిని పట్టుకొని విరేలాడితే మళ్ళీ తిరిగి రావటమే. ప్రాణాన్ని పట్టుకొని విరేలాడితే మధ్యలో ఒక పెద్ద అడ్డంకి వస్తుంది, దాన్ని కూడా దాటిపోతే అహమస్మి, యోసావసౌ అహమస్మి, యోసావసౌ పురుషస్సోహమస్మి. ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో సోహమస్మి అనే ఆ తత్వం సోహం, ఆ సోహం అనే భావంలోకి వెళ్తాడు అని చెప్తూ కొందరు ఏం చేస్తారట? ఋషయ శుక్లే ఇష్టం కుర్వంతి, శుక్లపక్షంలోనే ఏం చేస్తున్నారు అంటే తమకు ఇష్టమైనటువంటి ఆ శుక్లపక్షంలో కర్మకాండాలు యజ్ఞయాగాదులు అవన్నీ చేస్తున్నారు. ఎందుకని? శుక్లపక్షంలో చేసినట్లయితే అది ప్రాణతత్వానికి దారితీసి అక్కడికి తీసుకువెళ్తుంది అని. ఇతరస్మిన్ అంటే ఇతరులు ఆ జ్ఞానం లేనివాళ్ళు, ఆదిత్య జ్ఞానం లేనివాళ్ళు కేవలం రయి మాత్ర దృష్టి పరాయణులయ్యి కృష్ణపక్షంలో చేస్తున్నారు. మాసో వై ప్రజాపతి యథోక్త లక్షణ ఏవా మిథునాత్మక. ప్రజాపతి మిథునాత్మకం, ప్రజాపతిలో మిథునం ఉంది. ఆ మిథునం ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది? మాసం దాకా వచ్చింది. అంటే మాసంలో ఉన్న కృష్ణపక్షం శుక్లపక్షాల వరకు వచ్చింది. ఇదంతా కాలస్వరూపమే. తస్య మాసాత్మన ప్రజాపతేక ఏకో భాగ కృష్ణపక్ష రయి అన్నం చంద్రవాహ.
ఒక భాగం కృష్ణపక్షం అన్నం, అదే చంద్రుడు. అపరో భాగ శుక్ల పక్ష ప్రాణ ఆదిత్య అత్త అగ్ని, ఇవన్నీ శుక్లపక్షం. యస్మాత్ శుక్లపక్షాత్మానం ప్రాణం సర్వం ఏవ పశ్యంతి, తమ ప్రాణము శుక్లపక్షాత్మకంగా ఉన్నదని సర్వాన్ని శుక్లపక్షాత్మకంగా ఎవరైతే చూస్తున్నారో తస్మాత్ అందువల్ల ప్రాణదర్శిన, వాళ్ళు ప్రాణాన్ని దర్శిస్తున్నారు. ఏతే ఋషయ, వీళ్ళేం చేస్తున్నారు, కృష్ణపక్షే అభీష్టం యాగం కుర్వంత, వాళ్ళు కృష్ణపక్షంలో కూడా చేస్తారు, కానీ వాళ్ళకి ప్రాణదృష్టి ఉన్నది. కేవలం కృష్ణపక్షంలో చేసేవారికి ప్రాణదృష్టి మాత్రం లేదు. ఎవరికి ఉంది, శుక్లపక్ష దృష్టి ఉన్న వాళ్ళకి, ప్రాణ దృష్టి ఉన్న వాళ్ళకి వాళ్ళు శుక్లపక్షంలోనూ చేస్తారు, కృష్ణపక్షంలో కూడా చేస్తారు. కుర్వంతి ప్రాణ వ్యతిరేకేణ కృష్ణపక్ష తై న దృశ్యతే యస్మాత్, ప్రాణానికి వ్యతిరేకంగా కృష్ణపక్షాన్ని వాళ్ళు చూడరు. దక్షిణాయనాన్ని కూడా వాళ్ళు ప్రాణపక్షంగానే చూస్తారు. ఇతరేతు ప్రాణన్న పశ్యంతి ఇది అదర్శన లక్షణం కృష్ణాత్మానం ఏవ పశ్యంతి, వాళ్ళకి దర్శనం లేదు కాబట్టి దర్శనం ప్రధానం. ఏ దర్శనం ప్రధానం, కుతోహవాయమా ప్రజాయంతే, ఆ ప్రశ్న అడగటం ఎందుకు అడిగారు అంటే దర్శనం కోసం అడిగారు. ఈ ప్రజలు వచ్చే మార్గాన్ని మనం ఇక్కడి నుంచి కనుక జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే ఆ మార్గం మనకి ఆ దర్శనాన్ని కలిగిస్తుంది. దర్శనం అది ఇంకా ఆ దర్శనం పూర్తి కాకపోతే కృష్ణపక్షం, దక్షిణాయనం, అలాగా. ఇతరస్మిన్ అంటే కృష్ణపక్షే ఏవో కుర్వంతి శుక్లే కుర్వంతః అభి అని చెప్పారు. సరే, ఇప్పుడు మాసో వై ప్రజాపతి అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే అహోరాత్రో వై ప్రజాపతి తస్యాహరేవ ప్రాణ రాత్రిరేవ రయి ప్రాణం వా ఏతే ప్రస్కందంతి ఏ దివారత్యా సంయుజ్యంతే బ్రహ్మచర్యమేవ తద్యద్రాత్రౌ రత్యా సంయుజ్యంతే. పగలు అహోరాత్రో వై ప్రజాపతి, పగలు రాత్రి రెండు ప్రజాపతి నిశ్చయంగా. ఆ ప్రజాపతికి పగలే ప్రాణం, రాత్రియే రయి. ఎవరైతే పగలు రతితో కలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాణాన్ని గురించి ప్రస్కందంతి హాని తలపెట్టుకుంటున్నారు. ప్రాణశక్తి లేకపోతే నీకు ఏ దర్శనం రాదు. ప్రాణశక్తి కావాలి అంటే దాని తత్వం తెలుసుకుని ప్రజాకామో వై ప్రజాపతికి అని చెప్పారు. కాబట్టి అది ఇంకా కింది తరగతిలోనే ఉన్నది కాబట్టి పై తరగతికి ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఈ క్రింది తరగతి విషయాన్ని కూడా చెప్తున్నారు. రాత్రి యందు రతితో కలుసుకుంటున్న వాళ్ళు అనేది ఏది కలదో అది బ్రహ్మచర్యమే. అది బ్రహ్మచర్యానికి నీకు ఆదిత్యుడనే అడ్డాన్ని కూడా తప్పుకుని యోసావసౌ పురుషస్సోహమస్మి అనే స్థితికి నిన్ను తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటన్నమాట, అన్నం వై ప్రజాపతి తతోహ వై తద్రేతస్తస్మాదిమా ప్రజాయంతే. ఇంకా చివరి దాకా వచ్చి మిథునం దగ్గర నుంచి మళ్ళీ అన్నం దాకా వచ్చేమంటున్నారు. అన్నం వై ప్రజాపతి, నిశ్చయంగా అన్నమే ప్రజాపతి. దాని నుంచే నిశ్చయంగా ఆ రేతస్సు తతోహ వై తద్రేత, ఈ రేతస్సు అనేది అన్నం నుంచే ఉత్పత్తి అవుతున్నది. తస్మాదిమా ప్రజాయంతే, ఆ రేతస్సు నుంచే ప్రజలు పుట్టుకొస్తున్నారు. ఈ ఒక్క మాట ముందే చెప్తే సరిపోతుంది కదా, కుదరదు. దాని తత్వం అర్థం కావాలి అంటే ఆ ప్రజల వచ్చే తత్వాన్ని అర్థం చేసుకుంటే ఆ మార్గంలో ప్రయాణం చేసి మళ్ళీ మనం ఇందులో పడక్కర్లేదు. ఆ విధంగా పరబ్రహ్మ తత్వాన్ని చేరుకోగలమని చెప్పడానికి మొట్టమొదటి అడిగిన ప్రశ్న, ఆ ప్రశ్నకి చెప్పబడిన జవాబు మనకి చూపిస్తున్నాయి. అదే సంగతి చెప్తున్నారు. ఏమని, తస్య హవై తత్ ప్రజాపతి వ్రతం చరంతి తే మిథునముత్పాదయంతే. అది మళ్ళీ మిథునం దగ్గరికి వచ్చింది. ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు. అది ఎలా ఉంచే, ఎవరైతే ఆ ప్రజాపతి వ్రతాన్ని ఆచరిస్తారో తత్ ప్రజాపతి వ్రతం చరంతి ఏ హవై, ఎవరైతే ఆ ప్రజాపతి వ్రతాన్ని ఆచరిస్తారో వారు మిథునముత్పాదయంతే,
వాళ్ళు ఏం చేస్తారు, ఒక కొడుకుని అలాగే ఒక కూతుర్ని కూడా వాళ్ళు ఉత్పాదయంతే కంటారు. తేషామే వైష బ్రహ్మలోక ఏషాం తపో బ్రహ్మచర్యం యేషు సత్యం ప్రతిష్ఠితం. ఆ ఇష్టాపూర్త దానాలు చేసేటటువంటి గృహస్థులకు మాత్రమే ఈ ప్రజాపతి లోకం. తేషామే వైష బ్రహ్మలోక, ఈ ప్రజాపతి లోకం ఎవరికి కలుగుతుంది? ఇష్టాపూర్తాల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి మాత్రమే ప్రజాపతి లోకం. ప్రజాపతి లోకం అంటే చాంద్రమస లోకం కూడా ప్రజాపతి లోకమే. మరి ఆదిత్య లోకం కూడా, ప్రాణం కూడా ప్రజాపతి లోకమే. అది కలుగుతుంది ఎవరికైతే ఆ తపస్సు బ్రహ్మచర్యం కలవో వాళ్ళకి సత్యము నిలిచి ఉంటుంది. ఆదిత్యుడు అనే అడ్డాన్ని తొలగించుకుంటే తేషామే వైష బ్రహ్మలోకో ఏషాం తపః బ్రహ్మచర్యం యేషు సత్యం ప్రతిష్ఠితం. వారికి ఆయా లోకాల ప్రాప్తి కలుగుతుంది. తేషామసౌ విరజః బ్రహ్మలోక, వారికే ఈ విరజ దోషాలు ఏమీ లేనటువంటి ఈ బ్రహ్మలోకం లభిస్తుంది. ఎవరి ఎందైతే కుటిలత్వం, అసత్యం మరియు మోసము అనేవి ఉండవో, అంటే తేషామసౌ విరజో బ్రహ్మలోక న యేషు జఖ్మం అనృతం న మాయాచ ఇది. ఇవి ఎవరి ఎందైతే లేవో వాళ్ళకి శాశ్వతమైన పునరావృత్తి రహితమైన ఆదిత్యుడనే అడ్డాన్ని కూడా అధిగమించితే వచ్చేటటువంటి స్వరూప స్థితి వాళ్ళకి కలుగుతుంది. ఇది ఈ విధంగా మొట్టమొదట కబంధి ఆయన ఆ మహర్షి అడిగినటువంటి కుతోహవా ఇమా ప్రజాయంతే అంటే ఏం చెప్పారనమాట, ప్రజలు ఎలా పుట్టుకొస్తారో, ఎవరు ఎక్కడి నుంచి ప్రారంభమైందో ప్రజలు పుట్టడం అనేది ఆ విషయాలన్నీ వివరంగా చెప్పి, ఎలా పుడుతున్నారో చెప్పి, మళ్ళీ ఈ విషయాలు తెలుసుకుంటే అది ఎక్కడి నుంచి వచ్చాయో ఆ విషయం తెలుసుకొని మళ్ళీ పునరావృత్తి రహితమైన స్థితికి చేరుకుంటారు అని ఒక సమగ్రమైనటువంటి సంపూర్ణంగా పర్యాప్తి చెందినటువంటి ఒక సమాధానాన్ని పిప్పలాద మహర్షి శిష్యుడికి బోధించాడు. ఇది మొదటి ప్రశ్న యొక్క విశేషం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.